నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అలంపూర్ జోగులాంబ క్షేత్ర దర్శనం మరియు ఆ టెంపుల్కి ఎలా వెళ్ళాలో ఇప్పుడు చూద్దాం. అలంపూర్ కర్నూలు నుంచి 27 కిలోమీటర్లు మరియు గద్వాల్ నుంచి 68 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అన్ని రైళ్లు మరియు బస్సుల ద్వారా మనం చేరుకోవచ్చు. జోగులాంబ ఆలయం 18 మహాశక్తి పీఠాలలో 5వ శక్తిపీఠం. ఇక్కడ నవబ్రహ్మ దేవాలయాలు, శివునికి అంకితం చేయబడిన 9 దేవాలయాలు 7 మరియు 8వ శతాబ్దాలలో బాదామి చాళుక్యులచే నిర్మించబడింది. దీనిని తరచుగా దక్షిణ కాశీ అని పిలుస్తారు. చాలా దేవాలయాలు ఉన్నాయి, కానీ ప్రధాన దేవాలయాలు మాత్రమే పూజ జరుగుతుంది. అనేక శివలింగాలు మరియు బంగారు వెండి బల్లులతో కంచి అమ్మవారి ఆలయాన్ని కనుగొంటారు. ప్రధాన ఆలయం మధ్యాహ్నం 1 గంట వరకు మరియు తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి తెరిచి ఉంటుంది. జోగులాంబ అనే పదం యోగుల అమ్మ అనే తెలుగు పదం నుండి ఉద్భవించిందని ఇక్కడ స్థానికులు చెబుతారు. సతీదేవికి చెందిన పైపళ్ళు పడిపోయిన శక్తిపీఠంగా ఈ జోగులాంబ దేవాలయం పరిగణించబడుతుంది. ఈ దేవాలయం 7వ శతాబ్దంలో నిర్మించబడి 1390లో బహుమని సుల్తానులచే భూస్థాపితం చేయబడింది. విజయనగర చక్రవర్తి 2వ హరిహర రాయలు బహుమని సుల్తాన్ సైన్యంతో పోరాడటానికి తన సైన్యాన్ని పంపాడని, తదుపరి దాడులను ఆపడానికి దేవాలయ సముదాయాన్ని పటిష్టపరిచాడని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ దాడిలో దేవాలయం దెబ్బతినడంతో జోగులాంబ అమ్మవారు ఆమె శక్తి రూపాలైన చండీ ముండీలను సమీపంలోని నవబ్రహ్మ దేవాలయ సముదాయంలోని బాలబ్రహ్మ దేవాలయానికి తరలించి దాచిపెట్టారు. అప్పటి నుండి 2005 వరకు అమ్మవారు ఇదే దేవాలయంలో కొలువై పూజలు అందుకున్నారు. 2005లో జోగులాంబ దేవాలయాన్ని పునర్నిర్మించిన తర్వాత మళ్లీ ఆ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. ఆలయ సముదాయంలో ఒక దర్గా ఉంది మరియు ముస్లింలు కూడా దర్గాను సందర్శిస్తారు.
అలంపూర్లో జోగులాంబ దేవాలయం, నవబ్రహ్మ దేవాలయాలతో పాటు పాపనాశి దేవాలయాలు మరియు సంగమేశ్వర దేవాలయం కూడా ఉన్నాయి. ఇదండి, చూసారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.